హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా.com. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో మనకి ప్రెగ్నెన్సీ సమయంలో జెండర్ తెలుసుకోవాలని చాలా ఆతృతగా అయితే ఉంటుంది కదా. సో దానికోసమే మనకి జెండర్ ప్రిడిక్షన్స్ అనేవి చాలా అయితే ఉన్నాయండి. అందులోనే ఒకటి ఈ బేకింగ్ సోడా జెండర్ ప్రిడిక్షన్ టెస్ట్ అనమాట. సో మనకి చాలా జెండర్ ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి కదా. అన్నిటి గురించి నేను ఒక్కొక్క వీడియో అనేది సపరేట్గా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు ఒకసారి అయితే చూసేయండి. సో ఈరోజు ఈ టాపిక్ వచ్చేసరికి బేకింగ్ సోడాతో జెండర్ టెస్ట్ అనేది చేయటం అనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో నేను చాలామంది చెప్తుంటే విన్నాను అనమాట, బేకింగ్ సోడాతో టెస్ట్ అనేది చేసుకోవచ్చు అని. దాంతో 90% కరెక్ట్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అని. సో మనము ఇప్పుడు ఈ బేకింగ్ సోడా టెస్ట్ అనేది ఎలా చేసుకోవాలని దాని గురించి అయితే మనం తెలుసుకుందామండి. మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ యూరిన్ అనేది మనం కలెక్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో మనం ఎంత యూరిన్ అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ బేకింగ్ సోడాని కూడా మనం తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ తీసుకున్న యూరిన్ని ఆ బేకింగ్ సోడాలో వేసి బాగా మిక్స్ అయితే చేయాలన్నమాట. ఇలా మనం ఆ రెండింటిని కలిపిన సమయంలో మనకి వైట్గా బాగా పొంగినట్టు బబుల్స్ రూపంలో కనుక వస్తే మన కడుపులో ఉండేది బేబీ బాయ్ అని అంటూ ఉంటారు. మనం ఎలా కలిపితే అలాగే ఎటువంటి నొరగా లేకుండా ఎటువంటి బబుల్స్ అనేది ఫామ్ కాకుండా నార్మల్గా కనుక ఉంటే మన కడుపులో అమ్మాయి ఉందని చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ బేకింగ్ సోడా టెస్ట్ అనేది చాలా మంది అయితే ట్రై చేశారనమాట. సో చాలా రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి సింపుల్గా అయితే ట్రై చేయండి. సో దీని ద్వారానే మనకి 100% బేబీ బాయ్ పుడతాడు, బేబీ గర్లే పుడతాడు అయితే నేనైతే నమ్మను. జస్ట్ అందరూ ట్రై చేస్తున్నారు కాబట్టి మనం కూడా ట్రై చేసి ఓకే గెస్ చేయొచ్చు, బాయ్ ఉన్నాడు గర్ల్ ఉన్నాడు, అంతేకాని 100% అయితే దీని ద్వారా అయితే మనం రిజల్ట్ అనేది ఇవ్వలేమన్నమాట. సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.